బాలు, రవి ఇద్దరు కూడా ఇంట్లో లేకపోవడంతో శృతి ఒక క్రేజీ ప్లాన్ వేస్తుంది. మీనా, ఈరోజు మనం హర్రర్ మూవీ చూద్దాం అని మీనాని బలవంతం చేస్తుంది. నేను ఎప్పుడు దయ్యాల సినిమాలు చూడలేదు శృతి, నాకు చాలా భయమని మీనా చెప్తుంది. నేను ఉన్నాను కదా మీనా అంటూ మీనా ఎంత చెప్తున్నా కూడా వినకుండా శృతి సినిమా పెడుతుంది. సరిగ్గా క్లైమాక్స్ సీన్ వచ్చినప్పుడు ప్రభావతి హాల్లోకి వచ్చి ఏంటి గోల అంటూ లైట్ వేస్తుంది. ఇక ప్రభావతిని చూసి మీనా దెయ్యం అనుకుని కేక వేయడంతో ప్రభావతి ఉలిక్కి పడుతుంది. ఏంటే మీ గొడవ, అందరూ పడుకున్నాక ఈ దెయ్యాల సినిమాలేంటి అని మీనా శృతిపై ప్రభావతి మండిపడుతుంది. ఇక శృతి నవ్వుతూ అత్తయ్య మీకు భయమేనా అని రెచ్చగొడుతూ ఉంటుంది. దానికి ప్రభావతి నాకా భయం, చిన్నప్పుడు అర్ధరాత్రి పక్కూరి జాతరకి ఒంటరిగా వెళ్లేదాన్ని, నా డిక్షనరీలో భయం అనే పదమే లేదు అని బిల్డప్ ఇస్తూ ఉంటుంది. ఇక ప్రభావతి గర్వాన్ని దెబ్బ కొట్టాలని శృతి బ్లూటూత్ స్పీకర్తో ప్లాన్ చేస్తుంది. మీనా ఎంత చెప్పినా కూడా వినిపించుకోకుండా ప్రభావతిని ఓ ఆట ఆడుకుంటుంది శృతి. ప్రభావతి గద్దెగ్గర భయంకరమైన అరుపులు ప్లే చేస్తుంది. ఆ సౌండ్స్కి ప్రభావతి వణికిపోతుంది. అటువైపు మనోజ్ కూడా ఆ అరుపులు విని గజగజ వణికిపోతూ ఉంటాడు. శృతి తన డబ్బింగ్ టాలెంట్తో బయటకు వస్తావా లేదా అని గంభీరంగా అరిచేసరికి ప్రభావతి గుండె ఆగినంత పనవుతుంది. ఇక చీకట్లో ప్రభావతి, మనోజ్ ఒకరినొకరు చూసుకుని దయ్యం అనుకుని కేకలు వేస్తారు. తీరా లైట్ వేసి చూస్తే శృతి నవ్వుతూ నిలబడి ఉంటుంది. ఏంటత్తయ్య భయం లేదన్నారు, ఇప్పుడేమో గాలిలో తేలుతున్నారు అని ఏకిపారేస్తుంది. దాంతో ప్రభావతి కోపం తన్నుకొస్తుంది. ఇది మీ ఇద్దరి పనా, మిమ్మల్ని వదలను అంటూ కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.